మధ్యాహ్నం 1:30 డే ఇన్ మై లైఫ్ ఈ రోజు చాలా రోజుల నుంచి చేయాలనుకున్నా. సో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది మీరందరూ అనుకుని ఉంటారు. ఈవినింగ్ 5 ఇప్పుడు ఎవరైనా భోజనం చేస్తారా? నీకు తెలుసు నేను బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్. ఇట్లా చూపించకు, నీకు చేయి కింద పెట్టు. 1 o'clock ఎవరు లేస్తారు? 1 o'clock లేసి మళ్ళీ ఇదే ఓకే ఒక్కరోజు కాదు. నీకు ఇంత ప్రాబ్లం ఉంటే అది గో శివ. ఐ డోంట్ వాంట్ టు స్టే లైక్ దిస్. వాట్ గో దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? మంచిగా తీసుకో, మంచిగా పడుకో, ఒక్కడే ఉండు, సరేనా? ఉదయం 11 గంటలు. కుర్చీని మడత పెట్టి గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు చాలా రోజుల నుంచి చేయాలనుకున్నా. సో ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది మీరందరూ అనుకుని ఉంటారు. ఆ ఆయిల్ ఇప్పుడే పెట్టాను నేను శివ గారి హెయిర్ కి. శివ హాయ్ చెప్పు. శివ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ గైస్, అందరికి నమస్కారం. క్యూట్ కనిపిస్తున్నా శివ, ఏం చేస్తున్నా? ప్రియాంక గారు వద్దులేండి, ఏంటి ప్రతిరోజు ప్రియాంక గారు నాకు హెయిర్ కి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు. లేదు, ప్రతిరోజు ఏం పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేయకు. ఆయనకి మార్నింగ్ రొటీన్ ఇదే అండి. హీస్ ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్. అండ్ నేనైతే మా పిల్లల దగ్గర టాటా మా బేబీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ మంచి సన్ రైజ్ చూసి ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుతూ ఉంటారు జనరల్ గా. లేదు, ఎప్పుడు కొంచెం ఎండ ఉంది కాబట్టి మేబీ సాయంత్రం వస్తారు. అండ్ ఐ ప్లే విత్ మై కిడ్స్. శ్రీరో ఇంత పెద్ద నేను ఎలా కొట్టావు? శ్రీరా ఏంట్రా నువ్వు? నేను ఎత్తుకుంటాను కదా నిన్ను. మార్నింగ్ షీలా, ఓ సారీ, మనం మాట్లాడింది ఏం వినిపించదు. మైక్ వేసుకొని వస్తా, ఆగండి. ఎస్ బిగ్ బాస్. ఇంట్లో మైక్ లేదు. ఓ సారీ, మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. మనకి మైక్స్ ఫోన్ లో రికార్డ్ అవుతాయి కదా, అక్కడ మైక్స్ లో రికార్డ్ అవ్వవు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఈరోజు గొడవలతో స్టార్ట్ అయింది కదా ఎలాగో. నా నెయిల్ బ్రేక్ చేశాడు. సో ఈ రోజు నేను షీరోని నామినేట్ చేస్తున్నాను బికాస్ హీస్ బ్రోకన్ మై నెయిల్. రెండు కూడా బ్రేక్ చేసావు నా నెయిల్. చెప్పు. సరే, మనం ఇద్దరం కలిపి ఆ శివ్ గారిని నామినేట్ చేసేద్దాం ఇంట్లో నుంచి. సరేనా? ఓకేనా? మళ్ళీ ఇంటికి పంపించేద్దాం. పదా. ఏ మమ్మీ వాట్సాప్. మధ్యాహ్నం 1:30 ఏంటది? ఏం తింటున్నా? స్నాక్సా? వాడేదో తింటున్నాడు. నాకు ఆకలి అవుతుంది. లలితమ్మ, ఫుడ్ ఆకలి. ఆకలి మీ బుర్ర తప్ప అన్ని. బయటకు వచ్చి మాట్లాడండి. ఇట్రండి. నా బుర్ర తినకండి, మీరు ఏదైనా అడగండి చేస్తారు. అవునా? ఏం చేసి పెడతారు ఈ రోజు? మీరు ఏం తింటారంటే అది చేసి పెడతాను. మీ వీడిని వండి పెట్టండి నాకు. తింటారా మీరు? కాదు, ఆకలేస్తుంది. ఏం తింటారు? చాయ్ తాగుదామా? చాయ్ పెట్టినా ప్లీజ్ కొంచెం నా కప్లో పెట్టండి. నా కప్పు బిగ్ బాస్ కప్లో చాయ్ తాగుతా. ఫర్ రైట్ నౌ మై వాటర్ బాటిల్ ఈజ్ విత్ మై మామ్ ఇన్ బెంగళూరు. చూపించు వాటర్ బాటిల్.
అందరే లోపల ఉందంట, తనకు కూడా బద్ధకం అంట లోపల వెళ్ళి తీసుకొని రావడానికి. అవును కదా, నేను స్నానం చేసి రావాలి, వెళ్తాను, స్నానం చేసి వస్తాను కాసేపు. A few moments later. మంచిగా టీవీ చూసుకుంటూ చాయ్ తాగాలి. థ్యాంక్ యూ అక్క. మధ్యాహ్నం 2:15. ఎంత బాగుంది. అక్కడ నాకు నేనే పట్టుకొని తినాల్సి వచ్చేది, ఇక్కడ నాకు వస్తుంది ఇక్కడ వరకు. ఇది డిఫరెన్స్. అక్కడ బిగ్ బాస్, ఇక్కడ బిగ్ బాస్. థ్యాంక్ యూ అక్క. తినేస్తా చీజ్ బ్రెడ్. ప్రియాంక, బిగ్ బాస్ చాయ్ బాగుందా? ఇంకా తాగలేదు బిగ్ బాస్, ఆగండి. స్నానం చేయడానికి ఈ రోజు వెళ్తారా, రేపు వెళ్ళాలనుకుంటున్నారా? Flashback. నేను స్నానం చేసి వస్తా, బాయ్. అవును కదా, నేను స్నానం చేసి రావాలి, వెళ్తాను, స్నానం చేసి వస్తాను. వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారు. బిగ్ బాస్ నిజంగానే కోపడినట్టున్నారు. 100 సార్లు చెప్పేసి ఇప్పటికి వెళ్తాను, స్నానంకి వెళ్తాను. ఇప్పుడు ఫైనల్ గా వెళ్తా బిగ్ బాస్. ఒక 2 minutes బిగ్ బాస్. సారీ బిగ్ బాస్. ఏంటి నువ్వు వస్తావా? నువ్వు లోపలికి వెళ్తావా? నేను నేను ఇడనే ఉంటా. పోనీయా బరాబర్, పోనీయా బరాబర్. 2000 years later. Nicely freshened up, guys. సాయంత్రం 4:45. ఫ్రెష్ ఫీల్ అవుతున్నాను. సో బేసిక్ గా ఏం లేదు, ఇంట్లో ఉంటాం కాబట్టి షూట్స్ కూడా ఉంటాయి అండ్ ఐ హ్యావ్ టు షూట్ అ వీడియో ఫర్ అ బ్రాండ్. సో దానికి ఇప్పుడు రెడీ అవుతాను అండ్ దాంతో పాటు నా స్కిన్ కేర్ కూడా ఉంది లైట్ గా. ఐ జస్ట్ కమ్ విత్ మీ, ఐ షో యూ వాట్ ఆల్ ఐఎమ్ గోనా డూ టు గెట్ రెడీ. అంటే నేను యాక్చువల్గా ఎంత లైట్ మేకప్ వేసుకుంటాను, what care do I take, and after that we'll shoot the video and then again start with the day in my life in Bigg Boss, but not in Bigg Boss house. Yo, so I'm finally there in my special space anamata. So first comes first, skincare is a must kabatti. So ippudu just I'm randomly using a serum and don't worry guys, meer andarki నా స్కిన్ కేర్ వీడియో కూడా త్వరలోనే పెడతాను. సో దట్ ఇప్పుడు సమ్మర్ లో మీ స్కిన్ కేర్ ఎలా చూసుకోవాలి అనేది కూడా దాంట్లో చెప్తాను. మాయిశ్చరైజర్ ఆఫ్ కోర్స్ our own very favorite HK వాళ్ళ సన్ స్క్రీన్ గైస్. సో గైస్ ఐ హ్యావ్ దిస్ సూపర్ క్యూట్ బ్యాగ్ అన్నమాట. దీంట్లో నా అన్ని వస్తువులు వచ్చేస్తాయి. లైట్ మేకప్ లుక్ చేస్తున్నాను, హెవీ ఏం అవసరం లేదు. ఎస్ ఆఫ్ కోర్స్ యూ ఆల్ నో దట్ ఐ లైక్ సింప్లిసిటీ. సో జస్ట్ లైట్ మేకప్ చేస్తే సరిపోతుంది అని చేస్తున్నాను. ఏం చేసేసింది పరి అనుకుంటున్నారా? కాదు, ఇది చేశాను. ఇట్స్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ డ్యూయీ లుక్. సో నాది లిప్ కలర్ ప్యాలెట్ ఉంది అనమాట. అఫ్ కోర్స్ నేను బిగ్ బాస్ లో మొత్తం ఇదే లిప్ కలర్ ప్యాలెట్ తీసుకెళ్ళా, ఎందుకంటే అన్ని లిప్స్టిక్స్ పట్టుకుని ఉండడం ఎందుకు అని. ఆల్ సెట్, ఐ చేంజ్ ఇట్. కెమెరా సెట్ చేసావా? అవి మొత్తం సెట్ అయింది పై. అది నీట్ గా ఉన్నాను చూడు నేను. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆల్ ఓకే? యా. హలో మైక్ చెక్ ఓకేనా? యా. ఓకే. రెడీ? వెయిట్. సాయంత్రం 1:15. సో హాయ్ గైస్, నాది మొత్తం ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అనమాట అండ్ ఇట్ ఇస్ ఆల్రెడీ వెరీ లేట్. యాక్చువల్లీ వి ఆర్ వెరీ లేట్ ఫర్ లంచ్. సో ఐమ్
సారీ శివ, సారీ. కాదు పరి, ఏంటి నీకు అస్సలు సిగ్గులేదనుకున్నాను. సిగ్గు ఏంటి? ఈవినింగ్ 5 అయింది, ఇప్పుడు ఎవరైనా భోజనం చేస్తారా? సారీ శివ్, కొంచెం అటు ఇటు అయింది లేట్ అని. సారీ కాదు, డైలీ మధ్యాహ్నం 1 o'clock లేస్తాను. శివ్, మొన్న మనం లేట్ వచ్చాం గోవా నుంచి, టైర్డ్ గా ఉండే, సో సారీ పడుకున్నాను. 1 o'clock ఎవరు లేస్తారు? 1 o'clock లేసి మళ్ళీ ఇదే ఓకే ఒక్కరోజు కాదు, ఒక్కరోజైనా కొంచెం ప్రశాంతంగా ఉందామా అంటే లేదు, ఏదో ఒకటి వీడియో చేస్తూ కూర్చుంటావు. వీడియో కావాలి ఓకే కదా, మరి డబ్బు మనం ఇంత చేస్తున్నారు, కొంచెం టైం టు టైం తినడానికి కదా. పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడు ప్రెసెంట్ 5 o'clock ఎవరు తింటారు? నేను చెప్పాను నీకు బ్రేక్ఫాస్ట్ ఎవరు చేస్తారు? నేను చెప్పాను నీకు బ్రేక్ఫాస్ట్ తినొద్దు అని. ఎవరు చెప్పారు నీకు? నీకు తెలుసు నేను బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్. ఇట్లా చూపించకు, నీకు చేయి కింద పెట్టు. ఈవినింగ్ ఎవరు చేస్తారు 5 o'clock? నీకోసం అంతా షూట్ చేస్తూ కూర్చోవాలా నేను? కూర్చోవద్దు సార్, థ్యాంక్ యూ సో మచ్. సరేనా? అయిందా? సారీ. ఎంత షూట్ ఉంటే పొద్దున్న తొందరగా లేవాలి, రెడీ అవ్వాలి, షూట్ చేయాలి, టైం టు టైం భోజనం కూడా అవుతుంది. నీకు ఇంత ప్రాబ్లం ఉంటే అది గో శివ్, ఐ డోంట్ వాంట్ టు స్టే లైక్ దిస్. వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? ఇన్సల్ట్ ఇంత చేయొద్దు శివ్, సరేనా? ఓవర్ ఇదిగా చేయకు. డూ యువర్ థింగ్. మంచిగా తిను, మంచిగా పడుకో, ఒక్కడమే ఉండు, సరేనా? ఏ హరి ఏ వదిలే శివ్, వద్దు వద్దు. ఏం చేస్తున్నావు? అక్కడ ముందు డోర్ ఓపెన్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటా? ఏమనుకుంటారేంటి శివ్? యు షుడ్ హావ్ సెన్స్. ఎలా మాట్లాడుతున్నావు? కాదు మరి, నీకైనా కొంచెం ఉండాలి కదా. ఎందుకు కోప్పడతావు చెప్పు? ఊరుకే ఎందుకు కోప్పడతావు? కాదు పరి, నువ్వైనా కొంచెం చూసుకో. ఏం టైం టు టైం తినాలి కదా. చెప్పు ఏంటి? ఈవినింగ్ 5 o'clock ఎవరు తింటారు చెప్పు? నువ్వు తినకు బాబు, నన్ను ఎంతసేపు ఇది చేయకు, నువ్వు తినకు. సరే సరే ఓకే, సరేనా? చేయవద్దు. ఈవినింగ్ 5 o'clock భోజనం చేస్తున్న ప్రియాంక బిగ్ బాస్ తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు నాతో, నేను ఎక్కువసేపు ఫైట్ చేయలేను నీతో, సరేనా? ఇదంతా ఒక క్యూట్ ఇదిలాగా చేస్తున్నావు, నాకు తెలిసిపోతుంది. నువ్వు కావాలని ఏం కావాలని గొడవపడతావు కదా, నేను అరవాలి, ఆడియన్స్ చూడాలి, నేను కావాలని చేశాను అంతా. నేను ఏమి కావాలని చేయలేదండి, నేను ఏముందో అదే చెప్తాను. ప్రియాంక గారే మాత్రం ఇది కావాలని మీ ముందు రాంగ్ గా పోట్రే అవ్వకూడదని ఇలా చేస్తున్నారు. నువ్వు నీ ఎంకమా అంటే ఓకే, నేనేమైనా అంటే బిగ్ బాస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. బయట వచ్చాక కూడా ప్రియాంక గారు కొంచెం మారుతారంటే లేదు, ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టే ఫీల్ అవుతారు. ఏదైనా ఒకటి చెప్తే గొడవ పడతారు నాతో. ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. సరే మరి వెళ్ళు, నాకు నిజంగా చాలా ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. చేసి వస్తా, మనం తిందాము, దాని తర్వాత విల్ కంటిన్యూ ద వీడియో. హలో వైస్, రాత్రి 8:45 ఏంటంటే ప్రియాంక గారు మధ్యాహ్నం నేను ప్రియాంక గారితో గొడవ పడ్డాను కాబట్టి ఆవిడ పాపం తర్వాత వీడియో చేయడమే ఆపేసింది. ఇప్పటిదాకా ఆవిడ కొంచెం నా మీద కోపంగా ఉంది. నేనేదో పొద్దున్న నుంచే తినలేదు, ఆవిడ మీద ఆ ఆకలితో ఏదేదో అనేసానప్పుడు మీరు కూడా చూశారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. పాపం అక్కడ ప్రియాంక గారు సోఫా మీద కూర్చున్నారు. సో ఆవిడ కోసం ఏదో స్పెషల్గా అంటే బయటకు తీసుకువెళ్దామంటే ఆవిడ రాదు ఇప్పుడు. డెఫినెట్లీ అంటే నా మీద అలిగింది తర్వాత ఆవిడ కోసం కొంచెం ఏదో స్పెషల్గా చేద్దామని అనుకుంటున్నాను. ఆవిడ కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసి పెడుతున్నాను. చాలా గోపంగా ఉంది నాకు. హాయ్ పరి, పరి తీసుకో, నీకోసం ఐస్ క్రీమ్ తెప్పించాను. ఐ లవ్ యూ.
సారీ మధ్యాహ్నం నేను నీతో గొడవ పడ్డాను. యాక్చువల్లీ నేను నిజంగా చాలా ఆకలి తట్టుకోలేక అలా అనేసాను. ఐఎమ్ రియలీ సారీ అండ్ యు ఆర్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. చాలా హార్డ్ వర్క్ చేసింది నువ్వు ఈరోజు వీడియోతో పాటు అది బ్రాండ్ వీడియో అవన్నీ. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పరి. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ఐ got you in my life and I love you so much. So you are my big boss and I love you. Hope you are not angry on me. ఏంటి పప్పి నువ్వు కూడా? I love you. సో తర్వాత అయితే నువ్వు వీడియో చేయలేదు. సో ఆ వీడియోకి నేను ఎండిద్దాం. ఎందుకు ఏడుస్తావు? ఆ వీడియోకి నువ్వు ఎండ్ ఇవ్వలేదు అండ్ ఆ వీడియో కంటిన్యూ కూడా చేయలేదు. సో ఆ వీడియోకి నేను ఎండిస్తున్నాను. అట్లీస్ట్ మీ డేలో ఒక చిన్న స్మైల్ అవ్వడానికి మేము కారణమైనా ఈ నెవర్ ఎండింగ్ టేల్స్ మా ఆగిపోలేని కథలకి ఒక అర్థం ఉంటుంది కాబట్టి లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ శివపరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ వరీ గైస్. ఊరికే చిన్న చిన్న గొడవలు ఎవరి హౌస్లో ఉండదు, ఎవరి రిలేషన్లో ఉండదు. మేమైతే ఇట్లా కామెంటరీ లాగా చేస్తూనే ఉంటాము. సీ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.